హరే కృష్ణ అండి. అందరికి స్వాగతం స్వాగతం. దండోత్ప్రణామం అందరికి. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. దండోత్ప్రణామాలండి. హరే కృష్ణ. హరే కృష్ణ అండి. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం. హరే కృష్ణ అండి. కృష్ణ ప్రభుజీ దండోత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ దండోత్ ప్రణామాలు. హరే కృష్ణ అండి. కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు. దండవత్ ప్రణామం అండి. అందరికీ దండవత్ ప్రణామం. అందరికీ స్వాగతం సుస్వాగతం. ఈరోజు కృష్ణ కథకి ప్రభు దండోత్ ప్రణామాలు. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ అండి. ముందుగా మనం మంగళాచరణ చేసుకొని ఈరోజు క్లాస్ స్టార్ట్ చేద్దాము. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతీ దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. మూకం కరోతి వాచాలం భంగం లంఘయతే గిరి యత్ కృపాకరం తమహం వందే శ్రీగురుం దినతారిణం పరమానందమాధవం శ్రీ చైతన్యమీశ్వరం. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. अनंत कोटि वैष्णव भक्त वृंद की जय. नामाचार्य श्रद्धाष्ट ठाकुर की जय. शिल प्रपात की जय. शिल गुरुदेव की जय. ताय गौर ब्रह्मानंदी. हरि हरि. హరే కృష్ణ. భక్తులందరికీ స్వాగతం సుస్వాగతం అండి. మనం ఈరోజు 4వ అధ్యాయం చర్చించుకోబోతున్నాం. కృష్ణ కథలో 4వ అధ్యాయం దాదాపుగా మనం కృష్ణుడు ఈ శ్లోకం ఇంకొక శ్లోకం ద్వారా ముగింపుకు వచ్చేస్తున్నాడు. అందుకని ఈ అధ్యాయంలో అసలు ఏం చెప్తున్నారు ఈ యొక్క ఒకసారి మనము ముందు శ్లోకం చదువుకొని తర్వాత 4వ అధ్యాయము ఈ శ్లోకం ద్వారా భగవంతుడు మనకి ఏం చెప్తున్నాడు అని చెప్పేసి చాలా కృష్ణ చైతన్యం ఉన్న వ్యక్తి కానీ బయట ఉన్న వాళ్ళు కానీ అర్థం చేసుకోవాల్సిన శ్లోకం అని చెప్పేసి మనకి ఈ శ్లోకం చెప్తుంది. ముందుగా శ్లోకం ఒకసారి చదువుకుందాం. యోగ సన్యస్య కర్మాణం జ్ఞాన సంచిన్న సంశయం ఆత్మవంతన్న కర్మాణి నిబద్ధంతి ధనంజయ. యోగ సన్యస్య కర్మాణం జ్ఞాన సంచిన్న సంశయం ఆత్మవంతన్న కర్మాణి నిబద్ధంతి ధనంజయ. చదువుతారు స్వప్నలత మాతాజీ గారు చదవండి శ్లోకం ఒకసారి. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం. యోగ సన్యాసం జ్ఞాన సంచిన్న సంశయం ఆత్మవంతం కర్మాణి నిబద్ధంతి. ఓకే, నెక్స్ట్ లక్ష్మీ శ్రీనివాస్ మాత చదవండి. యోగ సన్యస్త కర్మాణం జ్ఞాన సంచిన్న సంశయం ఆత్మవంతన్న కర్మాణి నిబధ్నంతి ధనంజయ. అనువాదం చదువుతారు. ఒకసారి శ్లోకం చదువుతారా? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సన్యస్త కర్మాణం జ్ఞాన సంచిన్న సంశయం ఆత్మవంతనం కర్మాణి నిబధ్యంతి ధనంజయ. హరే కృష్ణ. అడపా శ్రీదేవి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం. శ్లోకం యొక్క ట్రాన్స్లేషన్ చదవండి ఒకసారి. ఓకే ప్రభుజీ. తన కర్మలను అన్నింటినీ విడిచి భక్తి యోగంలో వర్తించుచు దివ్య జ్ఞానముచే సందేహములన్నీ నశించబడినవాడు యథార్థముగా తన
ఆత్మ జ్ఞానంలో స్థితుడైనట్టి వాడు. ఓ ధనుంజయ, అతడు కర్మఫలములచే బంధించబడడు. హరే కృష్ణ. ఓకే, భాగ్యలక్ష్మి మాతాజీ గారు ఈ యొక్క భాష్యాన్ని, భక్తి వేదాంత భాష్యాన్ని ఒకసారి చదవండి మాతాజీ. శ్రీ కృష్ణ ప్రభుజీ దండ ప్రణామాలు. తన కర్మ ఫలములనన్నింటినీ విడిచి యోగ భక్తిలో వర్తించుచు దివ్య జ్ఞానము చే సందేహములన్నీ నశించిన వాడు యథార్థముగా ఆత్మ జ్ఞానములో స్థితుడైనట్టి వాడు. ఓ ధనంజయ, అతడు కర్మ ఫలములచే బంధింపబడడు. థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ, అవకాశం ఇచ్చినందుకు. హరే కృష్ణ, దండ ప్రణామాలు. తలుపు తీసే ఉందమ్మా, ఒక్క నిమిషం ప్లీజ్. వీటిలో ఉన్నారు. లక్ష్మీ శ్రీనివాస్ మాతాజీ ఈ యొక్క భాష్యాన్ని చదవండి మాతాజీ ఒకసారి. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ, భాష్యము స్వయం భగవానుడైనట్టి దేవదేవునిచే చెప్పబడినట్లుగా భగవద్గీత ఉపదేశాన్ని పాటించేవాడు దివ్య జ్ఞాన కరుణచే సర్వ సంశయాల నుండి విడబడతాడు. భగవదంశగా పూర్ణ కృష్ణ భక్తి భావనలో అతడు అదివరకే ఆత్మజ్ఞానములో స్థితుడైనట్టు వాడు. అందుకే నిస్సందేహముగా అతడు కర్మబంధనానికి అతీతుడు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ అండి. మనము శైల గురుదేవ్ కీజే యొక్క అధ్యాయము, ఈ శ్లోకము చాలా కొద్దిగా భాష్యం చెప్పాలి వారు ఇచ్చారు. తర్వాత 42వ శ్లోకానికి చాలా విస్తారంగా భాష్యాన్ని అందించారు. ఈ 41, 42 శ్లోకాలు జ్ఞానం యొక్క ముగింపుకు వచ్చిన శ్లోకాలు. ఏం చేయాలని చెప్పేసి జ్ఞానం ద్వారా చాలా అద్భుతమైన శ్లోకాలు భగవంతుడు చెప్పారు. దీంట్లో ఏమవుతుందంటే 41, 42 శ్లోకాల్లో కృష్ణుడు కొద్దిగా కన్ఫ్యూజ్ చేసినట్టుగా అర్జునుడిని అనిపిస్తుంది అనమాట. దానికి ప్రభుపాద వారి భాష్యం మనకు వివరంగా చెప్పారు. ఒకసారి మనం ఈ అధ్యాయం యొక్క విశ్లేషణ చూద్దాం. అసలు ఈ అధ్యాయం చివరికి వచ్చాము, ఎలాగా ఈ శ్లోకాలు చెప్పుకుంటూ వచ్చారని చెప్పేసి మనం చూసుకుంటే 42 శ్లోకాలు ఉన్నాయి ఈ అధ్యాయంలో. 1 నుంచి 3 శ్లోకాలు చూసుకుంటే పరంపర ద్వారా ఈ జ్ఞానం వచ్చిందనే విషయాలే మనకి భగవంతుడు చెప్తున్నాడు. తర్వాత 4 నుంచి 9 శ్లోకాలు కనుక చూసుకుంటే భగవంతుని యొక్క అవతార రహస్యం, ఆయన ఎందుకు వస్తాడు, ఎలా ఎప్పుడు జన్మించినప్పుడు దాని సమాధానంగా ఈ యొక్క 4 నుంచి 9 శ్లోకాల వరకు ఆయన అవతారం యొక్క రహస్యాన్ని గురించి మనకి చెప్తారన్నమాట. తర్వాత 16 నుంచి 23 శ్లోకాల వరకు ఏంటంటే రకరకాల కర్మల గురించి, కర్మ, అకర్మ, వికర్మ, నిష్కామ కర్మ, ఇటువంటి కర్మల యొక్క ఎలా చేయాలి, ఎలా బంధిస్తాయి, ఎలా విడుదల చేస్తాయి అనే విషయాల గురించి చెప్పారు. తర్వాత 24 నుంచి 32 శ్లోకాల వరకు కూడాను రకరకాలైన యజ్ఞాలు ఎలా చేయాలి, యజ్ఞం ఎటువంటి యజ్ఞము, ద్రవ్య యజ్ఞము, తపో యజ్ఞము, యోగ యజ్ఞము, సాధ్య యజ్ఞము, జ్ఞాన యజ్ఞం అని చెప్పేసి చెప్పుకుంటూ, ఈ విధంగా చెప్పుకుంటూ జ్ఞాన యోగం అనేది అన్నిటికన్నా ఉత్తమమైందని చెప్పేసి చెప్తుంటారు. ఆ తర్వాత మరి జ్ఞానం సంపాదించాలంటే ఎలా సంపాదించాలి, ఏమిటి, దాని గురువు అవసరం అనే విషయాన్ని చెప్తూ 34వ శ్లోకం కూడా మనకి తద్వితి ప్రణిపాతైన ప్రకృష్ణ సేవయ ఉపదేక్షే జ్ఞానం జ్ఞానిక తత్వదర్శన విషయాన్ని మనకి చాలా ప్రసిద్ధమైన శ్లోకాన్ని కూడా మనకు వస్తుంది అనమాట. తర్వాత 36 నుంచి 42 శ్లోకాల వరకు మరి ఈ జ్ఞానం తెలుసుకున్న తర్వాత ఈ జ్ఞానం యొక్క మహిమ ఏమిటి, ఈ జ్ఞానం ద్వారా మనకి ఏం జరుగుతుంది అనే విషయాన్ని మనకి చెప్తూ ఉన్నారన్నమాట. ఈ చివరి సందేశం 42వ శ్లోకం యొక్క సందేశం ఏంటంటే 41వ శ్లోకము 42వ శ్లోకము మనకి జ్ఞానాన్ని ఉపయోగించి జ్ఞాన ఖడ్గంతో అన్ని సందేహాలను తెంచేయమని చెప్పేసి మనకి ఈ విధంగా మొత్తాన్ని చెప్తున్నారు. ఇప్పుడు మనం 41వ శ్లోకం చూస్తున్నాం. ఇక్కడ కొన్ని పదాలు ఉన్నాయి. యోగ సన్యస్య కర్మాణం అంటే తన కర్మలన్నిటినీ కూడా అంటే భక్తి యోగం ద్వారా భగవంతునికి అర్పణ చేసే ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి, మరి తర్వాత ఇంకొక ఎవరు, జ్ఞాన సంచిన్న సంశయం, నిజమైన జ్ఞానం ద్వారా, నిజమైన ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారా తన సందేహాన్ని పూర్తిగా తొలగించిన వాడిని. తర్వాత ఆత్మవంతం, ఇంకో పదం వాడారు ఇక్కడ, ఆత్మవంతం అంటే మనస్సు, ఇంద్రియాలను
అన్ని కూడా నియంత్రించబడిన వాడై, నియంత్రించుకోగలిగిన వాడినై, నా కర్మాణి నిబద్ధంతి, కర్మలు అతన్ని బంధించవు ఓ ధనంజయ అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు అన్నమాట. అందువల్ల మరి ఈ శ్లోకం మనకి ఎందుకు చెప్పారు అసలు? ఈ శ్లోకం చెప్పడానికి అంటే భగవంతుడు ప్రతి శ్లోకం చెప్పినప్పుడు దానికి ఒక అర్థం, పరమార్థం అర్జునుడి ద్వారా, అర్జునుడి మాధ్యమంలో మనకి చెప్పడానికి కొన్ని మెసేజెస్ ప్రతి శ్లోకం ద్వారా వస్తుంది. అట్లాగే ప్రభుపాదుల వారు కూడా మనకి భాష్యం ద్వారా వస్తున్నారు. మరి మనం అర్జునుడు చూసుకున్నట్టు మొదటి అధ్యాయంలో ఆయనకి ఎన్నో సందేహాలు ఉన్నాయి. నేను యుద్ధం చేస్తే పాపం వస్తుందా, కర్మ చెయ్యాలా చెయ్యకూడదా? మరి ఆయన ఒక మాట అన్నాడు, నేను ఎన్ని సంహరించే కన్నా నేను వెళ్ళి సన్యాసం తీసుకుంటే మంచిదని చెప్పేసి, అందుగా సన్యాసం మంచిదా, కర్తవ్యం చేయి మంచిదా అని చెప్పేసి ఎన్నో రకరకాలైన సందేశాలు అక్కడ చెప్తూ, అందుకే శ్రీకృష్ణుడు ముందుగా జ్ఞానం కావాలి, జ్ఞానం గురించి చెప్పాడన్నమాట. పరంపర నుంచి వచ్చిన ఈ జ్ఞానం కావాలని చెప్తూ అక్కడ ఏం చెప్తున్నారంటే మనకి మనం చేసే సమస్య, ఇక్కడ అర్జునుడికి కూడా చెప్తూ, అర్జునుడి మధ్య మనకు కూడా చెప్తూ, సమస్య అనేది కర్మలో లేదు, మనం చేసే భావంలో ఉంది. మనం ఈ యొక్క ఏదైతే మనం బంధిస్తుందో ఈ కర్మ అనేది, ఆ కర్మ అనేది చేసే పనిలో కాకుండా చేసే భావంలో ఉంటుంది. అట్లా మనం ఎవరి కోసం చేస్తున్నామో కర్మ, దాన్ని బట్టి కూడా బంధించడం అనేది అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం చూడండి, హరే కృష్ణ. ఎవరు జపం చేస్తున్నారు, దయచేసి మ్యూట్ చేసుకోగా, డిస్టర్బెన్స్ గా ఉంటుంది. ఓకే, అందువల్ల మనం ఏం చేయాలంటే ఈ శ్లోకం నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే పని చేయకుండా ఉండడం పరిష్కారం కాదు. మనం ఈ శ్లోకం ద్వారా నేర్చుకోవాల్సిందంటే పని చేయట ఉండడం అనేది ఎటువంటి పరిష్కారం కానే కాదు. మనం పని చేసే ఉద్దేశం చాలా పవిత్రంగా ఉండాలని చెప్పేసి ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు, ప్రభుపాదుల వారు చెప్తున్నారు. మనం చేసే ఉద్దేశం ఉండాలి. తర్వాత నేను మాత్రమే మన లాభనష్టాలు చూసుకోకుండా ఇది ధర్మబద్ధంగా ఉండాలి, భగవంతునికి అర్పణ భావంతో చేయాలని చెప్పేసి కూడా మనకి చెప్తున్నారు అన్నమాట. అందువల్ల మరి ఈ సందేహాలన్నీ కూడాను, రకరకాల సందేహాలు వచ్చినప్పుడు మనం శాస్త్రాన్ని, గురువుని ఆశ్రయించి వాటిని ఎవరు నియంత్రించుకోవాలి. తర్వాత మనస్సును కూడా నియంత్రించుకొని దాన్ని మనం ఓన్లీ జ్ఞానం వస్తే సరిపోదండి, ఈ జ్ఞానాన్ని మన జీవితంలో ఆచరించాలి కూడాను. అందుకని ఇక్కడ ఏం చెప్పారంటే శ్రీకృష్ణ భగవాను చే స్వయంగా ఉపదేశించబడ్డ భగవద్గీత ఉపదేశాలని యథార్థంగా, యథాతథంగా ఎవరైతే అనుసరిస్తారో అతను మరి కృష్ణ చైతన్య జ్ఞానం వల్ల ఏమవుతుందంటే సమస్త సందేహాల నుంచి, రకరకాల సందేహాల నుంచి చాలా పూర్తిగా అతను నియుక్తుడైపోతాడు. అందువల్ల ఇప్పుడు అర్థం చేసుకుంటాడు కదా, నేను భగవంతుని యొక్క అంశను, నేను భగవంతుని కోసం చేస్తున్నాను అనే విషయాన్ని ఆయన చెప్తుంటాడు అనమాట. ఇప్పుడు ఒక విద్యార్థి ఉన్నాడు అనుకోండి, ఆ విద్యార్థి నేనే బాగా చదువుకోవాలి, నాకు బాగా డబ్బులు రావాలి, బాగా లాభం రావాలి, పేరు ప్రఖ్యాతలు రావాలని చదువుకునే విద్యార్థికి, అలాగే ఒక వ్యక్తి నాకు భగవంతుడు చాలా మంచి కళ ఇచ్చాడు, చక్కగా నేను చదువుకునే స్మృతిని ఇచ్చాడు, నేను ఈ యొక్క చదువుని చదువుకొని నేను దీన్ని భగవంతుని సేవలో ఉపయోగిస్తాను అనే వ్యక్తికి ఎంత తేడా ఉంటుంది? అదే మనకి వ్యత్యాసం. అంటే మన యొక్క చేసే కర్మ యొక్క భావం కూడా చాలా పవిత్రంగా ఉండాలని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. అందుకని మనం ఏం చేయాలంటే ఈ యొక్క జ్ఞానము, భగవంతునికి అర్పణ భావంతో చేసే కర్మ కూడా ప్లస్ మనస్సు పైన నియంత్రణ, ఈ మూడు గనక ఉన్నట్టయితే అతను కర్మబంధం నుంచి విముక్తి చెందుతాడు అని చెప్పేసి ఈ యొక్క శ్లోకం ద్వారా మనకి చెప్తున్నారు. మరి ఈ శ్లోకంలో ఖచ్చితంగా చెప్తున్నాడు, నిస్సందేహంగా ఎటువంటి కర్మబంధనాలలో తను చిక్కుకోడు అనే విషయం చాలా శ్రద్ధగా మనకి భగవంతుడు చెప్తుంది. అందువల్ల మనం వీటిని ఆచరిస్తూ ఖచ్చితంగా మన జీవితంలో కూడా ఎటువంటి స్వార్థము లేకుండా, ఇప్పుడు చూడండి, ఒక బజార్లో ఒక వ్యక్తి ఒక కర్ర తీసుకొని అందరిని బెదిరిస్తున్నాడు, ఒక కత్తి తీసుకొని అందరిని బెదిరిస్తున్నాడు, కానీ అతను కర్మ బంధిస్తుంది. కానీ అదే వ్యక్తి గవర్నమెంట్ అధికారం తీసుకుని ఒక లాఠీ తీసుకొని అందరినీ శిక్షిస్తే అతనికి కర్మ బంధించదు, పైగా అతనికి ఇంకా బిరుదులు వస్తాయి. అలాగే ఒక డాక్టర్ గారు ఆయన కత్తి తీసుకొని ఆయన గాయం చేస్తే ఆయనకి అథారిటీ ఉంది కాబట్టి ఆయనకి ఎటువంటి ప్రభుత్వం నుంచి శిక్ష పడదు, అతనికి ఇంకా గౌరవం లభిస్తుంది, ఉన్నతమైన డాక్టర్ అని చెప్పేసి. అందువల్ల మనం చేసే
అని ఏదైతే ఉందో దాన్ని కృష్ణ చైతన్యం అంటే భగవంతుని యొక్క అనుగుణంగా చేయాలి, లేకపోతే మనకు కర్మబంధనం అయిపోతుంది. ఎలాగంటే అండి, ఒక సింపుల్ ఉదాహరణ, ఇప్పుడు చట్టబద్ధం వేరు, ధర్మబద్ధం వేరు. ఇప్పుడు సపోజు ప్రభుత్వం దగ్గర నుంచి ఏదో ఒక దుకాణం కొనుగోలు చేసి దుకాణానికి పర్మిషన్ తీసుకోవటం అంటే ఎట్లాగండి, ఏదో ఒక బార్ షాప్కో, ఒక మటన్ కొట్టుకో, ఇట్లా రకరకాల వాటికి అది పర్మిషన్ ఉంటుంది. కానీ పర్మిషన్ తీసుకుంటారు, కానీ అదేమవుతుంది, మనకి కర్మబంధనం అవుతుంది. అందుకే చట్టబద్ధం వేరు, ధర్మబద్ధం వేరు. అందుకని మనం ఒక ఆధ్యాత్మిక గురుదేవుల్ని మనం ఆశ్రయించి, అయ్యా నేను చేస్తున్న పని, నేను చేస్తున్న కర్మ ఇది సరి అయిందా కాదా, ఇది నన్ను బంధించిద్దా, ఒకవేళ బంధించదా అనే విషయాన్ని మనము చాలా జాగ్రత్తగా మనకి అర్థం చేసుకునే శక్తి. అందుకనే అర్జునుడు ఎలాగైతే కృష్ణ భగవానుడు శరణాగతి పొందాడో, మనం కూడా ఒక ఆధ్యాత్మిక ఆచార్యుడిని, ఒక గొప్ప వైష్ణవుడికి మనం శరణాగతి పొంది, నేను చేస్తున్న కర్మ ఇది ఏ కోవలకు చెందుతుంది, ఇది కర్మ బంధిస్తుందా, ఇది నా స్వార్థం కోసం చేస్తున్నానా, భగవంతుని కోసం చేస్తున్నానా అని చెప్పేసి మనం ప్రతి క్షణం కూడా ఆలోచించుకుంటూ మనం దీన్ని చెయ్యాలి. ఈ విధంగా మనం చేసుకున్న వాళ్ళలో ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి మనం చూసుకున్నట్లయితే, కొంతమందిని ఈ విధంగా చేసిన వాళ్ళను మనం ఒక ఇద్దరిని చూసుకున్నాం. భగవద్గీతలో కృష్ణుడు కొంతమంది రాజుల గురించి చెప్పారండి. అలా చెప్పిన వాళ్ళలో జనక మహారాజు, ఆయన చాలా గొప్ప రాజు అండి. గొప్ప ఆయన ఆత్మజ్ఞానంలో చాలా స్థిరుడైన వ్యక్తి. అతను నేను శరీరాన్ని కాదు, నేను ఆత్మని, నేను భగవంతుని యొక్క ప్రతినిధిని, ఈ యొక్క రాజ్యం నాకు భగవంతుడు ఇచ్చాడని చెప్పేసి రాజ్యపాలన నా కర్తవ్యం మాత్రమే అంటూ ఆయన ఎంతో శ్రద్ధగా ఎంతో చక్కగా చేశారన్నమాట. ఆయన పట్టు వస్త్రాలు, చీని చినామరాలు అన్నీ ఉన్నప్పటికి కూడాను ఆయన చూస్తానికి భౌతికమైన రాజులా కనిపించేవాడు. కానీ ఏనాడు కూడా దానికి ఆయన అట్రాక్ట్ అవ్వలేదు, ఆయన ఎప్పుడు కూడా దానికి లొంగిపోలేదు అని చెప్పేసి అతను శరీరం మీద ఈమె పూర్తిగా ఆత్మస్థితిలో ఉన్నాడనమాట. అందుకని చెప్పాడనమాట ఆయన. కృష్ణుడు కూడా చెప్పాడు జనకుల్లో నేనేం చెప్పేసి. అయితే ఒకసారి ఏమైందంటే, తన గురువైన యజ్ఞావల్క మహర్షి దగ్గర ఆశ్రమంలో కూర్చొని ఆయన శిష్యులకి బోధ చేస్తున్నాడు ఆ యొక్క గురుదేవుడు. అక్కడ శ్రద్ధగా వింటున్నాడు. ఈయన వింటున్నప్పుడు హఠాత్తుగా ఒక సేవకుడు వచ్చాడు. సేవకుడు వచ్చి, రాజా 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 రాజా, ఒక పెద్ద ప్రమాదం జరిగిపోయింది, మన యొక్క మిథిలా నగరం మొత్తం తగలబడిపోతుంది రాజా, పెద్ద అగ్ని ప్రమాదం జరిగింది, అందుకని చెప్పేసి ఇప్పుడు ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు, మేము ఎంత కాపాడాలని చూసినా సరే మేము మొత్తం తగలబడిపోతుందని చెప్పేసి వెంటనే అక్కడ రకరకాలుగా ఉన్న భక్తి వేదాంతలు కొంతమంది, కొంతమంది యోగులు అని వీళ్ళందరూ కూడా చాలా కంగారు పడిపోయి, అయ్యో తగలబడిపోతుందా, ఇక్కడ దాకా వచ్చిందని చెప్పేసి వాళ్ళు మొత్తం కూడా తమ కాషాయ వస్త్రాలు కొంతమంది దాచిపెట్టుకోవటము, ఇట్లా రకరకాలుగా అయ్యో అంత నగరం తగిలిపోతే ఏమవుతుందని చెప్పి కంగారు పడిపోవటం వాళ్ళంతా కూడా చేస్తూ ఉంటే, కానీ జనక మహారాజు ప్రశాంతంగా కూర్చొని గురువుగా చెప్తున్న ఆ లెసన్ని వింటున్నాడు అన్నమాట. చాలా రాజుగా ఆయన ఎన్నో యుద్ధాలు చేశాడు, అయినప్పటికీ కూడా ఆయన దేని మీద ఆయన పర్సనల్ అటాచ్మెంట్ అనేది పెట్టుకోలేదు అని చెప్పేసి, ఇదంతా నాది అని ఆయన ఎప్పుడైతే అనుకున్నట్టయితే అది బంధనంకి వస్తుంది. ఇదంతా భగవంతుని ఆస్తి, నా ప్రయత్న లోపం లేకుండా నేను చేస్తున్నాను ఏదైనా సరే. అంటే అందుకే చెప్పింది మనకు ఇంత ముందు కర్మ అకర్మ వికర్మ. అందుకే మనకు ప్రభుపాదులు వారు చెప్తున్నారు, నిష్కామ కర్మ కేవలము భగవంతుని కోసమే కనుక మనం పనిచేసినట్లయితే మన కర్మ బంధించదు అనే విషయాన్ని మనకి ఇక్కడ చెప్తూ, మరి ఇంకొకరు చూసినట్టయితే పరీక్షత్ మహారాజు కూడా ఆయన ఏం చేశారు, ఒక గొప్ప ఆపద వచ్చింది. ఆయన గొప్ప రాజు, స్వయంగా కృష్ణుడి చేత రక్షించబడిన రాజు, అయిన సామాన్యమైన వ్యక్తి ఏం కాదు. అలాగే ధర్మాత్ములైన పాండవుల యొక్క మనముడైన అంత గొప్ప వ్యక్తి మరి ఒక పాము కాటు ద్వారా 7 రోజులు చనిపోబోతున్నాడని తెలిసినప్పుడు ఆయన చాలా సంశయాలన్నీ కూడా ఒక క్షణంతో ఆయన వదిలేశాడు. నేను ఓకే, మనకి శిష్టాష్టకంలో 8వ శ్లోకం ఉంది, నా ప్రాణనాథుడు, ఏం జరిగినా సరే ఆయనే నా ప్రాణనాథుడు. అలాగా మనము ఆ యొక్క పరీక్షత్ మహారాజు కూడా సర్వ సంశయాలని క్షణంలో వదిలిపెట్టేసి తన రాజ్యాన్ని అప్పచెప్పేసేసి, ఆయన ఏర్పాట్లు ఏం చేయలేదు, క్షణాలు వదిలేసేసి నూతన పాత బట్టలు తీసి నూతన వస్త్రాలు వేసుకున్నట్టుగా వెంటనే వచ్చేసేసి తను ఆ గంగా నది తీరానికి వచ్చి
ఆచార్యుల్ని పట్టుకొని ఏం చేయాలి ఇప్పుడు నేను. అందుకని మనం ఖచ్చితంగా ఒక గురు నిర్దేశం ఉండాలండి. ఆధ్యాత్మికాచార్య గురు నిర్దేశం ఉండి ఏం చేయాలో ఏం చేయకూడదు ఆ విధంగా ఉంటూ ఆయన ఎప్పుడు బాధపడలేదు. అయ్యో నేను గొప్ప రాజుని, భగవంతుడి చేత రక్షించబడిన వాడిని కదా నేను, మరి ఈ పాము కాటు ద్వారా ఎందుకు సంహరించబడుతుంది, అసలు దేవుడు ఉన్నాడా లేడా, ఇట్లాంటి ఇన్ని కూడా చేయకుండా ఆయన వెంటనే వెళ్ళి సుఖదేవ గోస్వామి పాదాలని ఆశ్రయించి 7 రోజుల్లో ఆయన ఈ కృష్ణ కథ విని తన యొక్క ఈ జ్ఞానం ద్వారా ఆయన ఈ అన్ని ఇటువంటి దానికి శరీరం పట్ల దేహం పట్ల ఏమాత్రం ఆశపడకుండా భగవద్ధామానికి చక్కగా వెళ్ళిపోతే మనందరికి కూడాను నిరూపించాడు. అంటే మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు, ఒకవేళ మరణం వచ్చిన సంగతి తెలుసున్నా కానీ మనము భగవంతుడిని ఆశ్రయించాలి, గురువుని ఆశ్రయించాలి తప్పితే కంగారు పడకూడదు అని చెప్పేసి ఈ విషయం ద్వారా మనకి చెప్తూ, మరి తర్వాత ఇంకొకటి కూడా మనం చూసుకున్నట్టయితే అర్జునుడు కూడా ఈ శ్లోకం ద్వారా ఒక గొప్ప ఉదాహరణ. అర్జునుడు కూడా రకరకాల సందేహాలు వచ్చినాయి. నాకు పాపం వస్తుందా, నేను సన్యాసం చేయాలా, తర్వాత వంశం మొత్తం నాశనం అయిపోతుంది, నా గురువు గారిని చంపాలా, రకరకాలు ఎప్పుడైతే చెప్పాడో భగవంతుని యొక్క సందేశాన్ని విని, భగవంతుని శరణాగతి పొందిన తర్వాత, భగవంతుని యొక్క సందేశాన్ని వినిన తర్వాత ఆయన యుద్ధాన్ని ఒక పవిత్రమైన భావంలో, ఒక యజ్ఞం రూపంలో కృష్ణుడి యొక్క నిర్దేశంలో ఆయన చేశాడు. నేను కృష్ణుడి కోసం చేస్తున్నాను, నా కోసం చేయట్లేదు, ఈ బాణం వేసే బాణము కృష్ణుడి కోసం నేను వేస్తున్న బాణం అని చెప్పేసి ఆయన చెప్పారన్నమాట. తర్వాత అర్జునుడు కూడా ఎన్నో యుద్ధాలు చేశాడు, ఎన్నో చేసి ఆ యజ్ఞంలో ఇక్కడ పదం వాడారండి, ధనంజయ అంటే ధనమును జయించిన వాడా. ఎందుకు ఆ పేరు వచ్చిందంటే ఆయన కొన్ని యజ్ఞాలు చేశారు, అశ్వమేధ యాగం అని రకరకాల యజ్ఞాలు వాళ్ళందరూ కూడా చేసినప్పుడు ఈ యజ్ఞాలకి ధనం కావాలి, చాలా ఖర్చు అవుతుంది అన్నమాట, డబ్బులు అవుతుంది అనమాట. అందుకని ఆయన వెళ్ళి నలుదిక్కుల్ని జయించుకుంటూ వచ్చి అక్కడ ధనాన్ని మొత్తం తీసుకొని వచ్చేసేసి ఆ ధనాన్ని ఏదైతే ఎంతో ధనం, ఎంత వీరంతో ధనాన్ని ఆయన ముందు రాజసూయ యాగానికి చాలా ధనం ఖర్చు అవుతుందండి. ఈ రాజసూయ యాగం భగవంతుడి నిర్దేశం మీద కూడా చేస్తూ ఆ ధనం ఎప్పుడైతే సంపాదించేందుకు ఆయనకి పేరు వచ్చింది ధనంజయ అనే ఒక పేరు వచ్చింది అనమాట. ఈ ధనాన్ని మొత్తం తీసుకొని భగవంతునికి అర్పణగా అన్నగారికి అర్పించి, అన్న ఇది కృష్ణుడి కోసం మనం యజ్ఞం చేస్తున్నాం, కృష్ణుడి కోరిక ఇది, అందుకని యజ్ఞాన్ని మొత్తం నన్ను, అందుకని ఒక యజ్ఞ భావనలో ఆయన మొత్తం సమర్పించేశాడు, తను ఏమి తీసుకోలేదు అనమాట. అందుకని ఆయన ధనంజయ కూడా అంటారనమాట. అందువల్ల అర్జునుడు కూడా స్వయంగా మనకి చేసి చూపించాడు తన జీవితంలో, అలాగే పాండవులు స్వయంగా చేసి చూపించారు. అట్లాగే మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం శ్రీల ప్రభుపాదుల వారు, ఆయన శరీరం ఎంతో అవస్థలో ఉన్నప్పటికి కూడా ఎన్ని ఇబ్బందులు పడ్డారు మనందరూ, మన జీవితం మనం చూస్తున్నాం. ఇప్పుడు కొంతమంది వీరు ఇక్కడ ఉన్నారు, 60 ఏళ్ళ వాళ్ళు, 65 ఏళ్ళ వాళ్ళు ఉన్నారు. ఈ వయసులో శరీరం ఎంత అవస్థగా ఉంటుందనేది ఆ వయసులో ఉన్న వాళ్ళకే తెలుస్తుందండి. 20 సంవత్సరాల వయసులో ఉన్నవాడికి ఆ శరీర అవస్థ తెలియదు. మనం వింటాం, ప్రభుపాదుల వారు చెప్పారు 70 సంవత్సరాల్లో, వింటాం బాగానే ఉంది, కానీ అవస్థ ఎప్పుడు తెలుస్తుందంటే ఆ వయసుకు వచ్చినప్పుడు ఆ బాధ శరీరంలో ఉండే ఎన్ని గుచ్చుతున్నట్టుగా ఎన్ని రకరకాల బాధలు ఉంటాయో మనకు తెలుస్తుంది. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుంది, అందరికీ లాగా ఉండకపోవచ్చు. మరి అయినప్పటికీ కూడా ప్రభుపాదుల వారు తన యొక్క గురువు యొక్క ఆజ్ఞ మేరకు బద్ధ జీవులు అందరూ మనందరినీ ఆయన ఎలాగైనా ఈ యొక్క దీని నుంచి విడిపించి, అందుకే భాగవతంలో ఒక శ్లోకం ఉంది, ప్రసిద్ధ శ్లోకం. ఋషభదేవుడు తన కుమారులకు చెప్తాడు, గురువున సస్యాత్, పుత్రాన సస్యాత్, జననీన సస్యాత్, దైవం సస్యాత్ అని ఒక శ్లోకం, ప్రసిద్ధ శ్లోకం ఉంది. ఎవరైతే తన మీద ఆధారపడిన వాళ్ళని తనకి మార్గనిర్దేశం చేయడానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా మరి తన మీద, అంటే జనులకు ఎవరు ఆధారపడతారు? శిష్యులు గురువు మీద ఆధారపడతారు, పిల్లలు తల్లిదండ్రుల మీద ఆధారపడతారు, ప్రజలు రాజు మీద ఆధారపడతారు. ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఈ జన్మముచ్చు చక్రం నుంచి విడుదల చేపించి ముక్తి మార్గం వైపు ఎవరైతే నడిపించకపోతారో వాళ్ళు దయచేసి ఆ పోస్ట్ తీసుకోవడానికి అనర్హులు, వాళ్ళు తీసుకోవద్దు దయచేసి. అందుకే కుక్కల్లాగా పిల్లుల్లాగా సంతానం కంటాం కాదు, మనం పరమ వైష్ణవుల్ని కనాలి. పరమ వైష్ణవుల్ని కనుక ఉన్నట్టయితే మనము ఈ ప్రపంచం అంతా శాంతితో జీవిస్తుంది, అది మా అందరి కర్తవ్యం. అందుకే మాతాజీలు ఉన్నారనుకోండి, ఎక్కువ మంది గృహస్థ ధర్మాల్లోనే ఉంటారు, వాళ్ళే బయటికి వెళ్ళి పెద్ద పెద్ద ప్రచారాలను చేయరు. కానీ గృహస్థ ధర్మంలో ఉంటూ చక్కగా గనక కృష్ణుడు చెప్పినట్టుగా చక్కటి ప్రసాదం పెట్టి కుటుంబంలో అందరికీ గనక శాంతి వాతావరణానికి నెలకొల్పితే వాళ్ళు కూడా ఒక యుద్ధం చేస్తున్నట్టే లెక్క, వాళ్ళు కూడా కృష్ణుడి యొక్క కార్యం చేస్తున్నట్టే లెక్క. దానివల్ల ఏమవుతుందండి, కుటుంబ సభ్యులందరూ కూడా చక్కగా కృష్ణ చైతన్యంలో నిలవడానికి అవకాశం ఉంటుంది. ఆడపిల్ల ఉందనుకోండి, ఆడపిల్లకి చక్కగా కుటుంబం అన్ని నేర్పించినట్లయితే ఆమె ఒక వంశాన్ని వృద్ధి చేసే ఒక గొప్ప జ్యోతి వెలుగుతుంది.
దానివల్ల కృష్ణ చైతన్య ఆ వంశంలో పరిడవిల్లవుతున్నాను. అందుకని ఒక ఆడపిల్ల అంటే ఏంటంటే ఆమె ఒక వంశాన్ని వృద్ధి చేసే ఒక గొప్ప మహాత్మురాలు కింద లెక్క. అబ్బాయి ఉన్నాడు అనుకోండి, అబ్బాయి కనుక అతను చక్కగా కృష్ణ చైతన్యం అతను మనం బోధన చేసినట్లయితే సమాజంలో ఎటువంటి అలజడి లేకుండా ఈ భగవంతుడి యొక్క నిర్దేశాలను చక్కగా చేస్తూ తన జీవితం ప్రశాంతంగా ఉంటుంది, తర్వాత తన వంశం కూడా ప్రశాంతంగా ఉండే అవకాశం ఉంటుంది. అందుకని మనం ఎన్ని చేయాలంటే ఈ సందేహాలు, రకరకాల సందేహాలు వస్తాయి కాబట్టి ఈ సందేహాలను మనము కేవలం ఆధ్యాత్మిక ఆచార్య యొక్క మార్గాల్లో అనుసరిస్తూ, ఒకటి ఇక్కడ అనుసరించడం ఒకటను, మనం ఒకళ్ళని అడిగిన తర్వాత వాళ్ళు చెప్పిన తర్వాత దాన్ని వినాలండి. ఏదో గురువుని అడిగాము, గురువు దగ్గరికి వెళ్ళి అడిగామంటే గురువు యొక్క పాత్ర చాలా గొప్పది. మనం ఒకసారి వాళ్ళని సందేహం అడిగిన తర్వాత వాళ్ళు చెప్పిన తర్వాత మన సందేహాలు వదిలేయాలి. కృష్ణుడు అంతా చెప్పిన తర్వాత ఏం చెప్పాడు? ఒకసారి మళ్ళా అర్జునుడిని కృష్ణుడు అడిగాడు, ఇంకేదైనా యుద్ధం అన్ని డౌట్స్ ఉన్నాయా, యుద్ధం చేస్తావా అని చెప్పేసి. అప్పుడు కృష్ణుడికి చెప్పాడు అర్జునుడు, నాకు ఎటువంటి సందేహం లేదు కృష్ణ, నా సందేహాలని పూర్తిగా తీరిపోయాయి కృష్ణ, ఇక మన డౌట్స్ ఉండకూడదు. అందుకని మేము ఆధ్యాత్మిక దాంట్లో వచ్చిన కొత్తలో మా యొక్క శిక్షాగురు ఒక మాట చెప్పేవాడు అన్నమాట, చెప్పి చేయండి, చెప్పింది చేయండి, సింపుల్ ప్రాసెస్. ఇది కుటుంబంలో అయినా అంతే, పిల్లలైనా సరే తల్లిదండ్రుల్ని వాళ్ళు ఏం చెప్తే చేస్తే వాళ్ళ జీవితం చాలా అత్యున్నతంగా ఉంటుంది. చెప్పి చేయండి, చెప్పింది చేయండి, అంతే, ఇక వేరేదంటే లేదనమాట. అలాగే మన గురుదేవులు చెప్పారు మనకి, అయ్యా ఈ 16 మాలలో జపం చేయండి, 10 వాటిని జాగ్రత్తగా పాటించండి, అపరాధాలు చేయకుండా చేయండి, భగవద్గీత భాగవతాన్ని చదవండి, చక్కగా చదివండి, అధ్యయనం చేయండి, పవిత్ర జీవితాన్ని గడపండి, అందరూ ప్రచారం చేయండి. చాలా సింపుల్. కృష్ణ ప్రసాదం తీసుకోండి. మనం ప్రపద వరకు మాట ఒకళ్ళ లెటర్ రాస్తారు, నా జీవితంలో చాలా అడ్డంకులు ఉన్నాయి, నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను అంటే ప్రపదలో చెప్తారు, నువ్వు నా మార్గనిర్దేశకాన్ని తీసుకో, నీ యొక్క అడ్డంకులు నేను ఎడమగాలితో తన్ని వేస్తాను, ఇక నీ జీవితంలో అడ్డంకులే ఉండని చెప్తాను. అందువల్ల ఇక్కడ చెప్పారు ఈ శ్లోకంలో, భగవద్గీత ఉపదేశములను యథార్థముగా అనుసరించిన వాడు దివ్య జ్ఞాన కృపచే సందేహాలన్నీ విముక్తులుతారు. అందువల్ల మనము కూడా అనుకరించకుండా అనుసరిస్తూ కనుక చక్కగా చేసినట్లయితే సర్వ సందేహాలు తీరిపోతాయి. ప్రపాద వారు ఏం చెప్తున్నారంటే, నా నిర్దేశాలు, ఒక ఉదాహరణ కూడా చెప్పారు, 9 సంవత్సరాల పాటు కనుక ఎవరైతే మంగళహారతి కార్యక్రమం చేస్తారో ఆయన చెప్పారంట, నేను వేలు పెట్టుకొని భగవద్ధామం తీసుకువెళ్తాను. ఆయన మనకి గోపాలకృష్ణ గోస్వామి మహారాజు గారిని ఉదాహరణ తీసుకోవచ్చు. వారు దాదాపుగా 40 సంవత్సరాల పాటు ఒక్కరోజు కూడా మంగళహారతిని ఇస్తారు. తర్వాత పరమపూజ్య జయప్రకాశ్ స్వామి గురు మహారాజు గారు, వాళ్ళు ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా వారు మన అందరికీ కూడా అభినవ భీష్మదేవుడు గురు మహారాజు ఎలాగా శరీరము తూట్లు పడుతున్నప్పటికి కూడాను, నిన్న ఆయన మెసేజ్ పెట్టారు, నేను ఆఖరికి స్నానాల గదిలోకి వెళ్ళినప్పుడు కూడా నేను హరే కృష్ణ మహామంత్రాన్ని వదిలిపెట్టను, మహామంత్రాలు చేస్తూ ఉంటానని. మరి అటువంటి వారు గొప్ప వాళ్ళు మనం జీవించి ఉన్నారని మన కళ్ళ ముందు. ఆయన స్వయంగా చైతన్య మహాప్రభు యొక్క అనుచరుడు, ఆయన మన కళ్ళ ముందు ఉన్నారు. అందువల్ల అటువంటి ఆచార్యులు, గొప్పవాళ్ళు, ప్రపాదులు వారు చెప్పిన వాటిని అనుసరించే వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ వల్లే మనం భక్తిలో నిలబడగలుగుతున్నామండి. మన భక్తి కాదు, మన యొక్క ఏం లేదు, కేవలం వాళ్ళ శక్తి వలన మనం నిలబడగలుగుతున్నాం. అందుకని మనం దయచేసి వారి యొక్క మార్గనిర్దేశాన్ని తీసుకొని భక్తిలో ముందుకు వెళ్ళడానికి మనకి అవకాశం లభిస్తుంది. ఈ శ్లోకాన్ని మన ద్వారా మనము ఏ సందేహాలు పెట్టుకోకుండా సింపుల్గా ప్రపాద వారు చెప్పినట్టుగా సింపుల్ లైఫ్ హై థింకింగ్, ఈ చక్కగా సరళ జీవితము, ఉన్నతమైన ఆలోచనలు పెట్టుకుని మార్గంలో వెళ్ళినట్టే మనం కూడా ఆ మార్గంలో వెళ్ళడానికి అవకాశం మనకి లభిస్తుందని దీని ద్వారా అర్థం చేసుకోవచ్చు. మన జీవితంలో కూడా దాన్ని అన్వయించుకోవాలని చెప్పేసి చెప్తున్నారు. హరే కృష్ణ. ఏదైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు ప్రణామం ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. చాలా బాగా చెప్పారు. ఓకే, హరే కృష్ణ ప్రభుజీ, దండోత్ప్రణామం ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, హరే కృష్ణ ప్రభుజీ, దండోత్ప్రణామాలు. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్ప్రణామాలు. హరే ఒకసారి ప్రభుజీ దండోత్ప్రణామాలు. హరే కృష్ణ అండి. ఒకసారి
గురు మహారాజ్ కోసం ప్రభుజీ దండవత్ ప్రణామాలండి. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. గురు మహా- హరే కృష్ణ. గురు మహారాజ్ అలాగే ఇంకా ఎవరైనా మన భక్తుల కుటుంబంలో కృష్ణ చైతన్యంలో ఇంకా ఎవరైనా రకరకాల ఇబ్బందులు పడుతున్నప్పటికీ లేదా సంతోషకరంగా ఉన్నప్పటికీ కూడాను మనకన్నిటికీ దివ్య మంత్రము మహామంత్రము హరే కృష్ణ మహామంత్రము సరే అందరి కోసము 3 సార్లు హరే కృష్ణ మహామంత్రము చెప్పిద్దామండి. అందరం కూడా శ్రద్ధతోటి భగవంతుని యొక్క నామంతోటి నిష్కామంతోటి హరే కృష్ణ హరే హరే రామ హరే రామ హరే రామ హరే రామ హరే 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 కృష్ణ హరే 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 కృష్ణ హరే హరే రామ హరే రామ రామ హరే 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 కృష్ణ హరే కృష్ణ హరే 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 రామ హరే రామ హరే రామ హరే హరే కృష్ణ ప్రభుజీ దండవత్ కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో అనంత కోటి వైష్ణవ భక్త బృంద की जय नामाचार्य की जय लीला प्रपात शील गुरुदेव की जय निताय 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 गौर प्रेमानंदे हरे कृष्ण ప్రభుజీ దండవత్ ప్రణామాలు. ప్రభుజీ దండ ప్రణామాలు.